సార్ అందరికీ నమస్కారం సార్. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అతి తక్కువ మందితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఓటుకు నా ఓటు నా హక్కు అనే దానిపైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మేధావులు, ఉపాధ్యాయులు, గురువులు అందరూ కూడా ఈ సమాజం బాగుని నిరంతరం కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఈ సమాజం నాశనం అయిపోతుంది, చెడిపోతుంది, అరే హక్కులు కోల్పోతుంది, ప్రజాస్వామ్యం కూని అవుతుంది, ప్రజలు ఎందుకు ఇంత అమాయకంగా ఉన్నారు, వీళ్ళకి ఎందుకు చైతన్యం లేకుండా పోయింది అనేటువంటి భావనలో చాలామంది ఆవేదన వ్యక్తపరుస్తూ ఉంటారు సార్. అటువంటి దాంట్లో భాగంగా ఈ యొక్క సమాజాన్ని బాగు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక అడుగు ముందుకు వేయాలి, అది మన కడప నగరం నుంచే ప్రారంభం కావాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా కష్టమైనప్పటికీ, సమయం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక 2 రోజుల్లోనే అనుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మీరందరూ కూడా పిలవగానే ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. సో ఈరోజు మీరు ఇచ్చేటువంటి ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకందరికీ కూడా చేరువ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మాట్లాడేటువంటి వక్తలు మాట్లాడేటువంటి విలువైనటువంటి సంభాషణను కూడా భవిష్యత్తులో ఒక పుస్తక రూపంలో కూడా తీసుకొని రావాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే చెడుని ప్రచారం చేసే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది సార్, కానీ మంచిని ప్రచారం చేసే వారి సంఖ్య చాలా 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 తక్కువగా ఉంటుంది. సో అటువంటి మంచిని ప్రచారం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నా ఓటు నా హక్కు అనేసి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన కడప నగరంలో ఉన్నటువంటి ఆ ఎంఏ హాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దయచేసి మీరందరూ కూడా ఈ సమాజానికి బాగుపరిచే దిశగా మీ యొక్క విలువైన మెసేజ్లు ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. మీకు సమాజం పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమను తెలియచేయాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను. మొదటగా మన